అందరికీ నమస్కారం. చాలామంది లింక్ ఓపెన్ అవ్వట్లేదు. అలాగే 9 నంబర్లు చెప్పారు, 11 నంబర్లు చెప్పారు అని మెసేజెస్ చేయడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు నంబర్లు తక్కువ, ఎక్కువ చెప్పుండొచ్చు. నేను కాదనట్లేదు. కానీ డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ నా నంబర్ పెడుతున్నాను. కాబట్టి ఆ నంబర్ ద్వారాగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? ఎవరైతే ఫ్రీ క్లాసుల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటారో, వారు సండే ఫ్రీ క్లాసుల్లో జాయిన్ చేయండి అని మెసేజ్ పెట్టండి. నంబర్ 1. నంబర్ 2 మీరు చేయాల్సిన మరొక పని ఉంటది. ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి, వాళ్ళు ఒక క్వెషన్ అడిగినప్పుడు, ఆ క్వెషన్ చెప్తా ఉన్నప్పుడు టైం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుదిరితే మీరేం చేయాలంటే, మీ దగ్గర ప్రశ్నలు రాసుకోండి. 1 లేదా 2 ప్రశ్నలు రాయండి. ప్రతి ఆదివారం పెడతాను కాబట్టి, మీకు అవకాశం వస్తది. వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే మళ్ళీ నంబర్ చెప్తాను రాసుకోండి. 9676159759 దీనికి సండే క్లాసులు మేము కూడా అటెండ్ అవుతాం అని మెసేజ్ చేయండి. అలాగే ఇగ రాబోయే రోజుల్లో ఈ జూమ్ గాని, లేకపోతే మన గూగుల్ గాని లింక్ డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే ఇవ్వడం జరుగుద్ది. ఇచ్చామనుకోండి ఆ రోజు సండే. కాబట్టి అందరూ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఒకటి. రెండోది నేను ఉద్యోగం చేస్తూ ఉంటాను కాబట్టి, నాకు ఆ టైం సరిపోయిద్దో లేదో అనేది ఒకటుంటది భయం. కాబట్టి మీరు నా యందు దయ ఉంచి శనివారం, శుక్రవారం లేతే ఆదివారం ఉదయం ఒక్కసారి వీడియోలు ఫాలో అవ్వండి. షార్ట్స్‌లోనే చెప్తాను నేను. ఎందుకంటే శనివారం మార్నింగ్ దాకా ఉద్యోగం చేసి, ఈవినింగ్ ఒకవేళ మళ్ళీ ఉద్యోగానికి పిలిచారనుకోండి ఎళ్ళిపోవాలి గదా! సో, అలాగ లేకుండా నేను షార్ట్‌లో పెట్టేస్తాను నేను. షార్ట్‌లోనే పెడతాను. ఏది ఈ లింక్ అనేది. ఆ లింక్ మీరు ఫాలో అయిపోతే చాలు. ఆ సండే రోజున టైము షెడ్యూల్ చేసి పెట్టేస్తాను. ఆ లింక్ ద్వారాగా మీరు సండే క్లాసుల్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా కొంచెం తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదు. ఇంగ్లీష్ అంటే ఎక్కువగా రాదు నాకు. కాబట్టి మా యొక్క మిత్ర బృందాన్ని అడిగి, ఇది కూడా చేయొచ్చు గదా! అనే ఆలోచన చెప్తే, చేయొచ్చు సార్ అన్నారు. సో, అది కూడా అవైలబుల్‌గా ఉండే అవకాశం ఉంది. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ చాలామంది క్వెషన్స్ అడిగారు. కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు తెలియపరుస్తాను. బి. రామిశెట్టి గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం అండి. బాబుది డేట్ ఆఫ్ బర్త్ 2005 ఐదో నెల 27వ తారీఖు. రాసుకోవాలా. మీరు కూడాను ఆస్ట్రాలజీ నేర్చుకునేవాళ్ళైతే చాలా చక్కగా నేను చెప్పేది ప్రతీది డేటు అయన్నీ మీరు కూడా వేసుకుంటే మీకు ఇబ్బందేమీ ఉండదు. దిక్కుమాలిన యాపులు అప్పుడే వస్తాయి మనకి దీంట్లో. 2005 ఐదో నెల. 2005 ఐదో నెల 27వ తారీఖు. 27వ తారీఖు 6 గంటల 17 నిమిషాలు పీఎం. 6 గంటల 17 నిమిషాలు పీఎంలో బాబు జన్మించాడు. ఆరోగ్యం గురించి, చదువు గురించి, ఉద్యోగం గురించి చెప్పండి, చెప్పగలరు అని అడిగారు. ఆరోగ్యం గురించి అని అడిగారు కాబట్టి
ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. ఈ లగ్నానికి బాధకుడు, బాగా గుర్తుపెట్టుకోండి, బాధకుడు చంద్రుడు 3వ భావంలో కూర్చున్నారు. అంటే వీరికి రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం ఈ రోజు ఉండకపోవచ్చు. కానీ ఈయన ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు జ్యోతిష్యుల దగ్గరికెళ్లి అడిగితే ఆయన 9వ భావాధిపతి అని అంటారు. కానీ 9వ భావంలో 3వ భావాధిపతి, 4వ భావాధిపతి అయిన శని బాధక స్థానంలో పడిపోవడం గమనించవలసిన విషయం. సో, చంద్రుని యొక్క దృష్టి శని మీద, శని యొక్క దృష్టి చంద్రుడి మీద. అయితే రాశి పరివర్తనం జరిగింది గదా అని అంటారు. రాశి పరివర్తన యోగాల్లోకొచ్చేటప్పుడు కూడాను పరాశర మహర్షి మనకొక ప్రామాణికం ఇచ్చారు. ఏంటా ప్రామాణికం అనేది కావాలి. సో, ఇక్కడ ఈ లగ్నానికి శాటర్న్ యోగకారకుడు కాదు. శాటర్న్ ఈ లగ్నానికి యోగకారకుడు కాదు. అప్పుడు శని కూడాను యోగకారకుడు కాదు. కానీ చంద్రుడు యోగకారకుడే. కానీ బాధకుడు. సో, ఇతగాడు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మజ్జిగ గాని, పెరుగు గాని తర్వాత పాలు గాని ఎక్కువగా సేవించకూడదు. సేవిస్తే ఆరోగ్యం పాడైపోతుంది. ఇది పక్కా. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఐటెమ్ అసలు తినకూడదు. అది తిన్న కాడి నుంచి ఈ ప్రాబ్లమ్ అనేది పెరిగిపోద్ది. ఓకేనా? ఇతను శనివారం గాని, లేక పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో తగు జాగ్రత్త వహించాల్సిందే. లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఓకేనా అండి? అయితే ఇక్కడ చూడండి. ఆరోగ్యంలో ఇదేనా అనంటే ఇంకా ఉంది దీంట్లో. లగ్న లార్డ్ అండ్ 6th లార్డ్ ఈస్ ఎ మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. సో, తీసుకునే ఆహార పదార్థాల మూలంగా తను ప్రదేశాలు మారినప్పుడు, లేతే ఏదైనా సాయంత్రం పూట జర్నీ చేసేటప్పుడు ముక్కు దిబ్బడొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ కుజుడు అష్టమ దృష్టితో గురువుని మరియు కేతువుని కూడా చూస్తున్నారు. అది కొంచెం బాగోలేదు. కాబట్టి ఒకసారి అపాయింట్‌మెంట్ తీసుకోండి. తీసుకొని మీరు మీ అబ్బాయి దానికి బీటీఆర్ చేయించి చక్కగా చూసుకోవచ్చు. అయితే చదువు గురించి అడిగారు. చదువుకి కారకుడు, చదువు స్థానాధిపతి. చదువు అనగానే మనోళ్ళందరూ అంటారు గురుగ్రహము అని అంటారు. గురుగ్రహము చదువుకి కాదండి. ఇది వాస్తవం. గురువు బలంగా ఉంటే మనిషికి చదువు ఎక్కువ వస్తదని అనుకుంటారు. కాదు, రాదు. అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే చాలామంది జాతకాలు నేను పరిశీలన చేశాను. జూపిటర్, సాటర్న్ జూపిటర్, సాటర్న్ కంజంక్షన్ ఆర్ యాస్పెక్ట్ మూలంగా అందరూ చాలా బావుంటదంటారు. చదువు తగ్గట్ట ఉద్యోగం రాదు అన్నాను. అలాంటోళ్ళు కుప్పతెప్పలుగా ఉన్నారు నా దగ్గర ఆ జాతకాలు. ఓకేనా? సో, ఇక్కడేంటయ్యా అంటే బుధుడిని పట్టుకోవాలి. బుధుడు చదువుకి కారకుడు. జ్ఞానానికి కారకుడు కాదు. చదివితేనే వచ్చేది జ్ఞానం. అది మీరు తెలుసుకోవాలా. ఎవరో చెప్పారు అని ఓకే. అది పుచ్చుకొని పరిగెడితే ఎలా? కుదరదు. సో, ఇక్కడ ఏమంటున్నానంటే చదువుకి కారకుడు బుధుడు. జ్ఞానానికి కారకుడు జూపిటర్. సో, ఇక్కడ ఏమవుతుందంటే తను చదివే కొలది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆ జూపిటర్ కూడాను లగ్నాధిపతి అయిన పాయింట్ క్యాచ్ చేయాలి. లగ్నాధిపతి అయిన కేతువుతో సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటండి? ఈయన సాయిబు గారు చాదస్తం విపరీతంగా పెరిగిపోయిందే. లగ్నాధిపతి కేతు అంటాడేంటి ఈయన? కుజుడు గదా! అనుకుంటే అది మీ అవివేకం అంటాను నేను. ఎందుకంటే ఇంటర్నల్ లార్డ్ ఈజ్ ఎ కేతు కనెక్టింగ్ విత్ సెకండ్ అండ్ 5th లార్డ్ ఈజ్ ఎ జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11. అది చాలా మంచి ప్లేస్‌మెంట్, చాలా బాగుంది. ఇబ్బందేమీ లేదు దాంట్లో. పైగా ఈ లగ్నానికి
లగ్నాధిపతే ఇంటర్నల్ గా ఉండేది కేతుతో సంబంధం పెట్టుకున్నాడు. కుజుడు షష్టాధిపతితో సంబంధం. కుజుడు లగ్న షష్టాధిపతి అయిన కుజుడయ్యారు. ఆయన అష్టమ దృష్టితో ఇక్కడ జూపిటర్‌ని, కేతువుని చూసాడు. టెక్నికల్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో మీ అబ్బాయి చదివితే చాలా బావుంటుంది. అలాగే డాక్టర్ చదివితే ఆర్థోపెటిక్ గాని, లేకపోతే హార్ట్‌కి సంబంధించింది గాని, లేకపోతే స్పైనల్ కార్డ్ లేదా నరాలకు సంబంధించింది చదివితే సరిపోతుంది. లేదండి మా అబ్బాయికి నేను బీటెక్ చదివిస్తాను. నేను సాఫ్ట్‌వేర్ వైపు వెళ్తాను అంటే సాఫ్ట్‌వేర్ డిజైనర్, సాఫ్ట్‌వేర్ డిజైనర్‌గా ఎళ్ళినా సరిపోతుంది. ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రహాల కాంబినేషన్ చాలా చక్కగా, అద్భుతంగా ఉంది. చాలా చక్కగా, అద్భుతంగా ఉంది. ఎందుకని? కారణం ఏంటయ్యా అంటే, Jupiter is a second lord and a fifth lord is a Jupiter in the place of 11 connecting with Ketu aspect on Sun అండ్ వీనస్ అండ్ మెర్క్యూరీ. చాలా బాగుంది. కాంబినేషన్ బాగుంది. ఆరోగ్యరీత్యా బాగోలేదు. ఓకేనా? కాబట్టి తగు జాగ్రత్త వహించండి. దానికంటే ముఖ్యమైన పాయింట్ మీ పిల్లాడికున్న ఆరోగ్యం పెద్ద సమస్యది కాదు. దానికి రాహుకేతువుల పూజ చేయించండి. ప్రతిరోజు నాగసింధూరం పెట్టండి. పెడితే సరిపోతుంది. ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉన్నారు. సా వివాహం అయిన తర్వాత తండ్రి అవ్వాలి అనేది చాలా మంది కోరుకునేదే. ఆడపిల్లకైతే సంతానవతి అవ్వాలనే ఆలోచన. ఇక్కడ 5లో రాహు ఉండడం, ఆ రాహుని మళ్ళీ జూపిటర్ చూడడం అది సరైన స్థితి కాదు. కాబట్టి చెప్పింది పాటిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. శ్రీ ప్రియా హరి గారు అడుగుతున్నారు. ఒక పాయింట్ కరెక్ట్. మనకి ఏ డైరెక్షన్ సూట్ అవుతుందో ఆ డైరెక్షన్‌లో పూజ ఆహ్, హ్మ్, పూజ చేసుకోవచ్చు. సౌత్ తప్ప. బట్ ఈ ఈశాన్యంలో బోర్ ఆర్ వెల్ ఆహ్, అంటే బోర్‌వెల్లు మరియు ఆహ్, హ్మ్, దాన్నేమంటారు మనం బావి. ఏమడుగుతున్నారంటే వేయకూడదని లేదు. గుడ్ క్వెషన్. ఆ! ఈశాన్య మూలలో వేయకూడదని లేదు అన్నారు. చాలా మంచిది. హ్మ్. ఈశాన్యంలో వేసుకోవాలి బోర్‌వెల్ ఆర్ వెల్ ఖచ్చితంగా ల్యాండ్ లెవెల్, ల్యాండ్ లెవెల్ కింద వాటరు ఉండొచ్చు. బట్ ల్యాండ్ మీద వాటర్ స్టోర్ చేయకూడదు. అది హ్మ్. బరువు కింద లెక్క. చాలా చాలా థాంక్స్ మా. శాస్త్రంలో ఏముంది అనేది కావాలి. ఓకేనా? భృగు మహర్షి చెప్పిందేంటంటే స్థలానికి నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం. చతురస్రంగా తీసుకోండి అన్నారు. దాన్ని 3 భాగాలు చేయాలి. అంటే పొడవు, వెడల్పు ఎలాగైనా సరే. అప్పుడు మొత్తం కలిపి మనకి వచ్చిన భాగాల్ని ఈశాన్య మూల అనన్నా. ఈశాన్య మూలలో భృగు మహర్షే కాదు, మిగతా వాళ్ళు ఎవ్వరు రాసింది అయినా కూడాను ఈశాన్య మూలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను బోర్‌వెల్ గాని, లేకపోతే మన బావి గాని పెట్టకూడదు. ఇది వాస్తవం. ఎందుకు పెట్టకూడదు?
మీరు ముస్లిం, మీరు చెప్పింది మేము వినాలా, శాస్త్రం అంత బాగా తెలుసా అనే భావన మీలో రావచ్చు. ఇప్పుడు చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈశాన్య మూలల్లో బావి గాని, బోరు గాని వేయకూడదు. ఎందుకు వేయకూడదంటే, ఈశాన్య మూలలో ఈశ్వరుడు కూర్చుని పడమర దిశ వైపు చూస్తూ జపం చేస్తారు. ఎందుకంటే తూర్పు దిశ చేయడాయన. ఎందుకు చేయడంటే తనకు ఉన్న మూడో నేత్రము ద్వారాగా సూర్య భగవానుడిని కూడా భస్మం చేసే అంత శక్తి ఆయనకుంది కాబట్టి. సూర్య భగవానుడు భస్మం అయిపోతే జీవకోటికి అనర్థం కాబట్టి అని అలా చేయడు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఒకవేళ అలాగ కట్టిన ఇల్లు గాని ఉంటే అక్కడ కూర్చునే అంత స్థలం ఉండదు. కానీ పడమర వైపున ఖచ్చితంగా వాళ్ళు బాత్రూమ్స్ కట్టి ఉంటే సెప్టిక్ ట్యాంక్ ఉండినా కూడాను ఆ ఇళ్ళు నల్లగా మారిపోతాయి. ఇంకొక పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే ఈశాన్య మూలలో ఖాళీ పెట్టి కూడా పశ్చిమ వాయువ్య దిశలో పశ్చిమ ప్రహరీ గోడ, ఉత్తర వాయువ్యానికి సంబంధించిన గోడని ఆనించి బాత్రూమ్స్ కనుక కట్టి ఉండినా కూడా ఇల్లు పగిలిపోవడం, నల్ల మారిపోవడం, ఆడవాళ్ళకి గైనికల్ ప్రాబ్లమ్ రావడం, సంతానం కలక్కపోవడం జరుగుంటది. ఒకసారి చూసుకోండి. నేను చెప్పే దాంట్లో ఈశాన్య మూల అనగానే మీరందరూ ఏమనుకుంటారంటే, ఈయనకి ఒక పెద్ద చాదస్తం అండి అని. దీనికి పెద్ద చాదస్తం ఈశాన్య మూలలో ఏగిపోతే ఇంకెక్కడేస్తాం. ఈశాన్య మూల అంటనా నేను. అన్నినప్పుడు ఆ మూలలో ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఇది వాస్తవం. ఈశాన్య మూల అనేటప్పటికి దానికొక కొలత ఉంటది. ఆ కొలత మీకు తెలవాలిగా? అది తెలీదు. అది తెలియకుండా ఇలా కట్టకూడదు అని ఎక్కడా లేదే అని మీరంటున్నారు. దానికే చెప్తున్నాను నేను. నవభాగం గృహక్షేత్రం చతురస్రం సతాం సమాసతాం తథాత్ బాహ్యేషు చతుర్దశ చౌకం పైశాచికం విధం పిశాచ స్థానాలను విడిచిపెట్టండి అని రాశాడాయన భృగు మహర్షి. నేను రాసింది కాదు. దక్షిణ పడమర స్థానాల మీద ఇళ్ళు నిర్మాణం చేసినా కూడాను మానసిక, శారీరక ఇబ్బందులు అనుభవించక తప్పదు అని ఉంది. మనం వాస్తు అంటున్నాం. వాస్తురీత్యా ఎందుకు కట్టుకోమంటున్నారు అనేది కావాలి. వాస్తు ఈక్వల్ టు మానవ శరీరము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మానవ శరీరం. రెండోది డైరెక్షన్ అన్నారు. సో, డైరెక్షన్ ఎంచుకోవటం అనేది ఏముందయ్యా అంటే, పరాశర మహర్షి భగవంతుడిని అడగ్గా ఇచ్చింది మైక్రోస్కోప్ లెవెల్. జ్యోతిష్యంలో మైక్రోస్కోప్ లెవెల్. ఇది తప్ప ఇంకా వేరేదేం లేదు. ఇది దాటితే ఇంక లేదు. నాకు తెలిసి. మీకు తెలిసుంటే నేను చేసేదేం లేదు. ఓకేనా? భిన్న అష్టక వర్గు, సర్వ అష్టక వర్గు ఇట్ ఈస్ ఎ ఫైనల్. దీంట్లో డైరెక్షన్‌లోనే కాదు. ఈ భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు జ్యోతిష్య పరంగా మనకి చెప్పినయి మనం చెప్పట్ల. ఇప్పుడు శాస్త్రం తెలిసినోళ్ళు అసలు డెప్త్‌గా లోపలికి వెళ్ళట్లేదు. వెళ్ళినా అది మీకు చెప్పట్లేదు. ఓకేనా? భిన్నష్టక వర్గు, సర్వాష్టక వర్గులు చూసుకోగలిగినయి చెప్తాను చూడండి. టెంపుల్ ఎతుక్కుంటారా? ఎతుక్కోండి. మీకు కాబోయే పార్ట్నర్ లేడీ అయినా, లేక జంటయినా, భార్య అయినా, భర్త అయినా వెతుక్కుంటారా డైరెక్షను? ఎతుక్కోవచ్చు. తర్వాత మీ పిల్లాడికి ఈ అమ్మాయి కరెక్ట్ అనేది ఒకటుంటది. ఏది? మానసికంగా. అంటే చంద్ర భిన్నాష్టక వర్గు. చంద్ర భిన్నాష్టక వర్గు అనేది ఏంటయ్యా అంటే, వాళ్ళు ఇద్దరి యొక్క మనస్తత్వాలను కలిపేది. అలాగే లగ్న భిన్నాష్టక వర్గు. అది ఆళ్ళ ఇద్దరి దేహాలు అంటే వారి యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలాగుంటదనేది చూపిచ్చేది. అంటే బెడ్‌రూమ్‌కి సంబంధించింది.
వాళ్ళిద్దరూ బోత్స్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ఫిజికల్ రిలేషనా లేకపోతే ఫిజికల్ రిలేషన్ లేదా అనేది చెప్పేది లగ్నం. పక్కా చూసుకోండి. లగ్నం అనుకూలిస్తేనే 2 దేహాలు కలుస్తాయి లేదా కలవవు. మనసులో కనుక ఆలోచన కలిగితేనే దేహాలు కలుస్తాయి లేదా కలవవు. ఆలోచన కలిసినంత మాత్రాన దేహం కలవాలని లేదు. ఓకే. సో, ఈ విధంగా చూసుకుంటే మీకు ఎప్పుడు జ్వరమొస్తది, ఎప్పుడు విష జ్వరం వస్తది, ఎప్పుడు ఏం వస్తదనేది భిన్న అష్టక వర్గు ఫైనల్ చేసేస్తది. ఇది అనుభవపూర్వకంగా చూసి చెప్పేది. ఇలాగే మాకు పాత బ్యాచ్ వాళ్ళు కుంభమేళకి వెళ్ళాలి. మాకు హ్మ్. టికెట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదు అన్నారు. వాళ్ళు అంటే బ్యాచ్‌లో ఆళ్ళోళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవ్వచ్చు, అవ్వకూడదు. అవ్వచ్చు, అవ్వకూడదు. అవ్వచ్చు, అవ్వకూడదు. నాకు ఫోన్‌లు కొడుతున్నాను. నేను బిజీగా ఉన్నాను. ఎత్తల. ఫైనల్‌గా అయిందేంటయ్యా అంటే, మీకు ఖచ్చితంగా మీరు కుంభమేళాకి వెళ్ళడం జరుగుద్ది. మళ్ళీ రిటర్న్ రావడం కూడా జరుగుద్ది. మీ యొక్క టికెట్లు కన్ఫర్మేషన్ అవుతాయి అని చెప్పడం జరిగింది. సాయంత్రము, ఉదయానికల్లో అయి కన్ఫర్మేషన్ అయిపోయినియి. అంటే భిన్నాష్టక వరకు మైక్రోస్కోప్ లెవెల్‌లో ఉంటుంది. దానికి మార్పులు, చేర్పులనేది ఉండదు. ఇదే భిన్నాష్టక వరకు, ఇదే సర్వాష్టక వరకు మీరు ఎక్కడ పూజ చేయాలనేది చెప్పేది అదే. వాస్తులో మీరు బాత్రూము ఎక్కడ కట్టాలి అనేది కూడా చెప్పేది అదే. మీరు మీ కాళ్ళకేసుకునే చెప్పులు ఎక్కడ, ఏ స్థానంలో పెట్టాలనేది చెప్పేది కూడా అదే. మీరు ఏ మూలలో అయితే, ఏ డైరెక్షన్‌లో అయితే పెట్టకూడని ఆబ్జెక్ట్ పెడితే వైబ్రేషన్ వచ్చేది, ఏ విధంగా వస్తదని చెప్పేది కూడా భిన్నాష్టక వరకే. టోటల్‌గా సర్వాష్టక వరకు, భిన్నాష్టక వరకు అది పెద్ద డొమైన్ అది. దాన్ని ఎవ్వరు క్యాచ్ చేయలేరు. చాలా మంది చెప్తా ఉంటారు గానీ చెప్పరు. దానికి బోలెడన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ఎవరు చెప్తారు మీకు? ఎవరు చెప్పరు. ఎందుకంటే చెప్పిన కాడి నుంచి మీరేం జేస్తారు? పెద్ద బోర్డ్ పెడతారు. ఫలానా ఆస్ట్రాలజర్ అని. నా రూపాయి మీరు తినేస్తారుగా. మన మన మెంటాలిటీ అదే గదా! నేనే తినేయాలి. నేనే బాగుపడిపోవాలి. నాకే వచ్చేయాలి. ఇది గదా! మనం ఆలోచించేది. అందుకనే మనం పైకి రాలేం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడాను నా దగ్గర నేర్చుకునే ఈ ఆస్ట్రాలజర్స్ ఎంతో మంది దగ్గరికెళ్లి తిరిగొచ్చారు. తిరిగారు. ఇది గదా! అది గదా! అన్నారు. నేను ప్రూఫ్‌తో సహా చూపిస్తున్నా. ఇది ఈ టైంలో ఇలా జరుగుద్ది. ఖచ్చితం. మాకక్కడ ఇలా చెప్పారు ఇక్కడ. అక్కడ సంగతి నాకొద్దు. ఆ పుస్తకాలు, ఆ పీడీఎఫ్‌లు, ఆ చెత్త చెదారం నాకొద్దు. నాకు ప్రాక్టికలే కావాలి. ఓకేనా? నేను అంత చాదస్తంగా నేర్చుకున్నాను. నాకు ఎవరైతే కొట్టాడో ఆయన మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయనకి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఆయన ఆ రోజు నన్ను కొట్టకపోతే, శాస్త్రం నీకు రాదురా పో అని అనకపోతే నేను ఇంతవరకు రాలేను. ఓకేనమ్మా? కాబట్టి ఈశాన్య మూలలో అనేది నేను చెప్పేది ఈశాన్య మూల వేరు. ఈశాన్యం వేరు. దానికొచ్చేటప్పటికి మెజర్‌మెంట్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈశాన్య మూలకొచ్చేటప్పటికి పిల్లరు లేకపోతే మనం ఈశాన్య మూలలో ఏసే గుంజ. దాన్నేమంటారంటే కర్ర. లేకపోతే మనం ఇప్పుడు కొత్తగా కాంక్రీట్‌తో తయారు చేసిన స్తంభాలు. వాటి యొక్క కోణం కూడాను బోర్‌వెల్‌కి గాని, లేకపోతే మన ఇదేంటి నుయ్యికి గాని తగలకూడదు. తగిలితే ఆరోగ్యాలు పాడవుతాయి. అదే బోర్‌వెల్, అదే నూతి మీద నీడ పడినా కూడాను అనారోగ్యాలేర్పడతాయి. ఎందుకని? కారణం ఏంటి? అనంటే, ఎప్పుడైతే నీకు బోర్‌వెల్ మీద గాని, లేకపోతే ఈ నూతి మీద గాని చెట్టు యొక్క నీడ పడితే సూర్యభగవానుడి యొక్క కిరణాలు వాటర్ మీద గాని, వాటర్ సోర్స్ ఉండేది గాని హీట్ ఎక్కకపోతే లోపలున్న బాక్టీరియా చనిపోదు. అందుకననమాట. ఏమంటున్నారంటే ఈశాన్యం మూలలో మూతలు వేయొద్దు.
నీళ్ల పైన మూతలు వేయొద్దు అనడానికి కారణాలు. ఓకేనా? కోపం వస్తే క్షమించు తల్లి. డెప్త్‌గా చెప్పాను. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్. మాధవి రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న, రాహు, కేతువుల మీద మీరు బాగా అవగాహన చేశారు. ఇంకా రాహు వీడియో చేయగలరు అనన్నారు. చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తారమ్మా. నేనెందుకంటే ప్రాక్టికల్ పర్సన్. నేను చూడంది, వినంది, నేను అబ్జర్వ్ చేయంది చెప్పను. రాహు, కేతు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ జ్యోతిష్య శాస్త్రంలో మనకి మెయిన్ గ్రహాలు ఇవి, ఇవి అంటారు. కాదు. రాహు, కేతువులే. రాహు, కేతువులే. కారణం ఏంటండి? మీరు చెప్పింది మేము వినాలా అంటే, మీ తాతగారు లేకపోతే మీ నాన్నగారు లేరు. మీ నాన్నగారు లేకపోతే మీరు లేరు. ఇవే రాహుకేతువులు. చాలామంది రాహుకేతువులు మూలంగా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. పిల్లలు లేకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, భార్యాభర్తల్లో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్స్ లేకపోవడం, పిల్లలు అంగవైకల్యంగా పుట్టడం, ఏంటి పెళ్ళైన పిల్లలు పుట్టకపోవడం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? కారణం ఏంటి? అని దాని మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టాం. ఆ రీసెర్చ్‌లో తేలిందేంటంటే ఆ సంతానాన్ని కలిగిన అంటే ఆ సంతానాన్ని జన్మను ప్రసాదించిన తండ్రే గాని, తాతే గాని, ముత్తాతలే గాని ఈ పాముల్ని చంపడం, ఓకేనా? పాము గుడ్లని పగలగొట్టడం, లేకపోతే పాము పుట్టలు పగలగొట్టడం. ఎందుకంటే గృహ నిర్మాణ నిమిత్తం పాము పుట్ట ఒకవేళ అడ్డొస్తే దాన్ని పగలగొట్టడం, దాంట్లో పాము లేదులే అనే భావనతో ఉండటం. తర్వాత మహిళలు అపవిత్ర దినాల్లో వాడిన క్లాత్ ఈ పాములు సంచరించే ప్రదేశంలో పారేయడం. ఆ పారేసినప్పుడు కూడాను వాళ్ళ అవగాహన ఉండదు. బై మిస్టేక్ అది. వాళ్ళకి అవగాహన ఉండదు. ఇక్కడ పాము తిరుగుద్దా? ఆ పాము పెద్దదా? చిన్నదా? లావుదా? బక్కదా? అనేది అవగాహన. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ మూలంగా రాహుకేతువుల దోషాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈ రాహుకేతువుల యొక్క దోష నివృత్తి కోసం ఏం చేయాలి? అనేది ఒకటుంటది. డబ్బు గల్లా వాళ్ళ సంగతి మనకనవసరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బుంది. వాళ్ళు ఊళ్ళు తిరిగేస్తారు. విగ్రహ ప్రతిష్టలు కూడా చేసేస్తారు. అన్నీ చేసేస్తారు. కానీ లేనివాడి పరిస్థితేంటి? వాళ్ళకి ఈ పాముకి సంబంధించి సర్పదోషం వస్తే ఎలా? తినటానికే తిండుండదు. నేను చెప్పిన హోమాలు చేయమంటే ఎలా? చేయలేరుగా. చేస్తారా? చెప్పండి. చేయలేరు. అందుకనే మనది పేద ఛానల్. పేదవాళ్ళకే ఛానల్. వాళ్ళకి మాత్రమే ఛానల్. కాబట్టి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే రాహుకేతువుల దోషం ఉంటుందో, వాళ్ళు చుక్కలు చుక్కలుగా ఉండే షర్ట్స్, బట్టలు, గీతలుగా ఉండే బట్టలు. ఓకేనా? గుడ్డు, అలాగే పొట్లకాయ, అలాగే ఇప్పుడు లేడీసు బాగున్నాయి కదా అని బొమ్మలు ఉన్న చీరలు, బట్టలు అవి యేసుకోకూడదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 నెలకొచ్చే 28, 30, 31 రోజు. సో, వీటిల్లో ఒకరోజు అన్నం తినకపోతే పర్వాలేదు బతుకుతాడుగా మనిషి. చెప్పండి. బతుకుతాడు గదా! బతుకుతాడు. కాబట్టి ఆ ఒక్క రోజు ఏంటంటే అమావాస్య రోజున, అమావాస్య రోజున మీరు ఏది తింటే అది. స్టోర్ బియ్యం తింటారా? దాంతో అన్నం వండి ఒక ఇద్దరికి భోజనం పెట్టండి పితృదేవతలకి. పితృదేవతలకి ఇద్దరికి భోజనం పెట్టండి. వాళ్ళ పేర్లు తెలీదు. మీ తాత ముత్తాతలు ఆళ్ళంటే మనకు తెలీదు. భగవంతుడా! మా వంశీకులు ఏదో ఒక తప్పు చేసుంటారు నాయన. దాని మూలంగా
మాకు ఇటువంటి అనర్థాన్ని చూపిస్తున్నావు కాబట్టి మా ఈ భోజనం యొక్క పుణ్యం మా వంశీకుల యొక్క ఆత్మకి చేరాలయ్యా అని మీరు దండం పెట్టుకుని ఒక ఇద్దరికి భోజనం పెట్టండి చాలు. చికెన్లు మటన్లు అక్కర్లేదు, దమ్ బిర్యానీలు అక్కర్లేదు. మీరు మనస్ఫూర్తిగా మీరు మనస్ఫూర్తిగా ఒక బనానా ఇవ్వండి, ఒక అన్నపు ముద్ద ఇవ్వండి, లేకపోతే ఒక మనిషికి కడుపు నిండా భోజనం పెట్టించండి. ఎటువంటి దోషము మీకు దరిదాపుల్లోకి రాదు. దాన ధర్మాలే మీకు శ్రీరామ రక్ష. మానవ సేవయే మాధవ సేవ. కుండలు పెట్టేసి బిందెలు ఎత్తుకుపోదాం అంటే అది వదలదు. మీకు కుండలు తయారు చేసుకోవడం కష్టం అవుతది. ఎందుకంటే అన్ని బిందులుంటాయి. దొంగతనం చేసేవాడికి బిందులు బోలెడన్నుంటాయి. ఎందుకంటే కర్మ పూర్తవ్వాలి. అయ్యేదాకా ఆయన దొరకడు. దొరికిన తర్వాత భజన కార్యక్రమం మీకు తెలిసిందే. ఓకేనా? ఈ రాహు కేతువులు అనేటప్పటికి చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను నేను. మెట్ల కింద బాత్రూమ్ పెట్టకూడదు. ఈ రాహుకేతులున్న దోషాలున్న వాళ్ళు మెట్ల కింద బాత్రూమ్ పెడతారు. ఇది గైనిక్ ప్రాబ్లమ్ ఇవ్వచ్చు, లేకపోతే స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్‌కి కూడా ఇవ్వచ్చు ప్రాబ్లమ్. ఓకేనా? లేదా జాయింట్లు, అంటే మానవ శరీరంలో ఉండే జాయింట్లు. ఆ జాయింట్లు కూడా ఏంటి అంటే ఫోల్డ్ అయ్యేవి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫోల్డ్ అయ్యేవి జాయింట్స్. అయి ప్రాబ్లమాటిక్‌గా చేస్తాయి. మెట్ల కింద బాత్రూమ్ గాని, సెప్టిక్ ట్యాంక్ గాని కట్టినోళ్ళు ఎంతమందున్నారో అంతమంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిందే. పెట్టారు. గట్టిగా ఉంది గదా తాడు అని పట్టుకొని తాడెక్కుతారు. సగంలో తెగి కింద పడి నడుము ఇరుగుద్ది. ఏముందిలే చెట్టెక్కేయొచ్చులే అని గబగబా చెట్టెక్కుతారు. ఆ కొమ్మ పట్టుకున్నాం గట్టిగానే ఉంటదిలే అనుకుంటాం. ఆ కొమ్మ ఇరిగిపోద్ది కింద పడిపోతాడు. జాగ్రత్తగా మెట్లు పట్టుకొని దిగుదాంలే అనుకుని రైలింగ్ పట్టుకుంటారు. కాళ్ళు జారి మెట్ల మీద నుంచి పడి కాళ్ళు, చేతులు ఇరగ్గొట్టుకున్న వాళ్ళ సంఖ్య బోలెడంత మందుంది. ఇవి మీకు తెలీదు. అక్కడేం జేస్తారంటే, మీరే ఇస్తారు డైరెక్షను. మెట్ల కింద పెట్టుకోవచ్చా? అని అడిగితే, కాదు అంటే ఆ సిద్ధాంతి గారికి మీరు డబ్బులివ్వరు. పెట్టకూడదమ్మా అంటే మీరు ఒప్పుకోరు. ఛాన్స్ లేదని, అక్కడ పెట్టేయండి పర్వాలేదని బోలెడంత మంది బతుకుతున్నారు గదండీ అంటే, మీ కర్మ మీరు రాసుకున్నారు కాబట్టి, మీ యొక్క జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది కాబట్టి, ఆ మెట్ల కింద బాత్రూమ్ పెట్టించుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ కట్టించుకున్నారు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొత్త ఈ వీడియో చూసిన మరుక్షణమే వాళ్ళు పెడతారు మెసేజ్. సార్ చిన్న స్థలాలలో ఏం చేయమంటారు సార్ అని. అసలు చిన్న స్థలంలో ఇల్లు ఎవడు కట్టుకోమన్నాడు? చెప్పండి. మీకు సిటీలోనే ఉండాలంటే కర్మలన్నీ అనుభవించాల్సిందే. సిటీలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా బ్రతకడానికి కొంచెం దూరంగా అయినా పర్వాలేదు. మీకు ఆరోగ్యం ముఖ్యమా? సిటీ ముఖ్యమా? సో, ఇటువంటి అన్ని దోషాలు రాడానికి ప్రధానంగా రాహుకేతువులు. అన్ని గ్రహాలు రాహుకేతువులకి బంధింపబడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. బంధింపబడతాయి. ఇవి ఉత్తర దక్షిణాలకి సంబంధించింది. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఈటి మధ్యలోనే అంటే జస్ట్ లైక్ ఏ ఫుట్‌బాల్. ఫుట్‌బాల్ చూసారా? ఫుట్‌బాల్ గేమ్ చూసారా? గోల్, గోల్ దగ్గర ఇద్దరుంటారు. ఈ గోల్ ఒకటి, ఆ గోల్ ఒకటి. అక్కడేంటి బాల్‌ని పట్టుకుంటానికి. వాళ్ళు మనుషులు ఎవరు? మనమే. ఆ గ్రహాలు కూడాను గ్రహాల యొక్క ఆధీనంలో మనిషి బతుకుతున్నాడు గానీ, మనిషి ఆధీనంలో గ్రహాలు లేవు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హ్మ్.
చెంచల శివ గారు అడుగుతున్న ప్రశ్న, డేట్ 24 ఏప్రిల్ 1991, 1991 ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల 24వ తారీఖు 24వ తారీఖు 24 ఏప్రిల్ 1991. సమయం 11 గంటల 30 నిమిషాలు పిఎం. వారు అడుగుతున్నారు, తండ్రిని దేశిస్తున్నాడు, విడాకులు ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటున్నాడు. ఓహో, వాళ్ళ తండ్రి గారేమో. లేదంటే చంపుతాను బెదిరిస్తున్నాడు. 6 మే 2026 నుండి ప్రతిరోజు గొడవ పెట్టుకుంటున్నాడు. దయచేసి వివరించండి, పరిష్కారం తెలపండి ప్లీజ్. అంటే కొడుకు తండ్రి గురించి అడుగుతున్నాడు అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చెప్తాను నాన్న, నువ్వేం కంగారు పడమాక. అసలు ఏంటి ఈ గోల ఏంటనేది మీరిచ్చిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ప్రకారంగా పూర్వ పాల్గొని అంటే పుబ్బా నక్షత్రంలో పుట్టాడు. ఈ ఈ జాతకుడు అష్టమాధిపతి అయిన చంద్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. చాలా చక్కగా, చాలా చక్కగా ఉన్నాడు. ఈయనకి అభిరుచులు కూడా చాలా చక్కగా ఉంటాయి. తినటానికి తిండి లేకపోయినా మూతికి సంపంగు నూనె కావాలి అంటాడు. ఎందుకంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఉండడం భార్యాకారకుడు కాబట్టి కొంత చికాకు అనేది ఉంటుంది. తర్వాత ద్వితీయంలో శని ఉండడం, శని తన స్వక్షేత్రంలో బలంగా ఉండడం, పైగా శని కాడి నుంచి శుక్రుడు పంచంలో ఉండడం, శుక్రుడి నుంచి శని చాలా చక్కగా ద్వితీయంలో ఉండడం, ఇది చీప్ లిక్కర్‌కి సంబంధించింది, తాగుడుకి సంబంధించింది, ఇయన్నీ ఉంటాయి. అలాగే సప్తమాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు పూర్తిగా నీచబడ్డం, నీచబడిన బుధుడి మీద శని యొక్క దృష్టి పడడం, అలాగే గురువు మీద కూడాను శని యొక్క దృష్టి లగ్నాధిపతి మీద పడడం వలన సంస్కారహీనులు అని అంటారు. వీళ్ళు సంస్కారహీనులు. వీళ్ళ కర్మ అంతే. ఇంకేంటయ్యా అంటే దీని పరిస్థితి ఎలాగుందంటే 29 సారీ 14/4/2022 నుంచి మరీ దరిద్రంగా చచ్చింది దీనికి. దరిద్రంగా ఉంది. అయితే కొద్దో గొప్పో వెసులుబాటు అనేది ఇప్పుడొస్తుంది. 2/6/2026 తర్వాత నుంచి కొంచెం బాగానే ఉంటది. ఎందుకంటే జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 8థ్ హౌస్ అంటే అక్కడ చాలా తను ఉచ్చం పొందుతాడు. అష్టమ స్థానం కాబట్టి కొంచెం సీక్రెట్ వ్యవహారాలు కూడా ఉండే అవకాశం ఉంటది. సీక్రెట్‌గా తాగడం వేరే వేరేగా. అయితే ఈ జాతకుడు అద్భుతమైన జాతకం ఇది. కానీ దరిద్రం ఎందుకు పట్టింది? కారణం ఏంటంటే ఇప్పుడే చెప్పా. రాహుకేతువుల దోషము. ఇది ఉంది దాంట్లో. ఈ జాతకం చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం బాగుంది నా బొంద అని మీరు అనుకుంటారు. ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7 కనెక్టింగ్ విత్ కేతు చాలా బాగుంది. రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న చాలా బాగుంది. అష్టమ స్థానంలో రాహు, గురువు ఫలితాలు రాహు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందా అంటే గురు చండాల యోగము అని అంటారు దాన్ని. అది ఏమైపోయింది, అష్టమ స్థానంలో పడిపోయాడు ఆయన. మనం ఏం చేస్తాం? సో ఇది బాగోల. కానీ ఇప్పుడు జరుగుతున్న మహాదశ కూడాను రాహు మహాదశే. రాహు ఏంటంటే చీప్ లిక్కర్‌కి సంబంధించింది. అన్‌ఎథికల్ యాక్టివిటీస్‌కి సంబంధించింది. అన్‌కన్వెన్షనల్ ప్లానెట్ కాబట్టి చెయ్యకూడని పనులు కూడాను తను చేసే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. ఓకేనా? శని మీద నుండి రాహు లగ్నంలో రావడం, శని యొక్క కారకత్వాలు తీసుకొని రావడం కూడా జరిగింది. సో, ఇదన్ని ప్రాబ్లమ్స్‌కి మూల సూత్రం ఏంటయ్యా అంటే ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టండి. నంబర్ 1. నంబర్ 2 మీరందరూ కలిసి ఏం చేయాలా అంటే నాగ సింధూరం పెట్టుకోవాలి. నాగ సింధూరం పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటం వలన వచ్చే లాభం ఏంటయ్యా అంటే మీకు మీ తండ్రి మీద, మీ తండ్రికి మీ మీద ద్వేషాలు ఉండవు. ఇది మీరు చేయాల్సిన పని.
ఓకేనా? అయితే మీ ఇష్ట దైవం అమ్మవారు ఓం నమ శివాయ, ఓం శ్రీ దుర్గాయ నమః, లేకపోతే గాయత్రి మంత్రం ఇవి 111 సార్లు జపించి ఓం శాంతి 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 అని 3 సార్లు వాటర్‌లో ఊది ఆ వాటరు మీ ఇంటిల్లిపాది తాగుతా ఉంటే చాలు. బిందెలో వేసేయండి. రాగి బిందెలో ఏసేస్తే ఇంటిల్లిపాది తాగుతూ మీ నాన్నగారు కూడా తాగుతారు కాబట్టి చక్కగా సెట్ అయిపోతారు. ఇబ్బందేమీ లేదు. ప్రస్తుతానికి అర్ధాష్టమ ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి మీ నాన్నగారి పేరు మీద 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ఎనిమిదవ శనివారం మీ స్తోమతకు తగ్గట్టు పావు కిలోనో, అర కిలోనో, కిలోనో, కిలోంపావునో నల్ల నువ్వులు తీసుకునెళ్ళి దానం చేయండి. చేస్తే చాలా వరకు బెటర్ అంటాడు. ఎందుకంటే ఇప్పుడు రాహు లగ్నంలో ఉండడం వలన అన్‌ఎథికల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఆ రాహు కూడా ఏమన్నా మంచి ఫలితం ఇస్తున్నాడా లేదో చూద్దాం. ఆ రాహు ఎక్కడ కూర్చున్నారు? ఉత్తరాషాఢ నక్షత్రంలో కూర్చున్నారు. అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చిన సర్పదోషం. మీ వంశంలో 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరుగుంటాయి కనుక్కోండి. అలాగే మీ ఇంటికి నైరుతి భాగములో బాగా గుర్తుపెట్టుకోండి. నైరుతిలో మీ యొక్క బాత్రూమ్స్ గాని, సెప్టిక్ ట్యాంకులు గాని, లేపోతే మీరు నివసిస్తున్న ఇంటికి కాంపౌండ్ లేక దక్షిణం పక్కన ఉన్న వాళ్ళకి మీకు నైరుతి, దక్షిణ నైరుతి అంటే మీ యొక్క దక్షిణ నైరుతి దక్షిణం పక్కన నివసిస్తున్న వాళ్ళకి ఉత్తర వాయువ్యం అవుతుంది. కాబట్టి ప్రహరీ గోడ లేకపోయినా ఇటువంటి ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. ఓకేనా? అలాగే పశ్చిమ నైరుతి పడమర పక్కనున్న వ్యక్తికి మీకున్న పశ్చిమ నైరుతి ఆయనకి తూర్పు ఆగ్నేయం అవుతుంది. కాబట్టి ఆయన అక్కడ బాత్రూమ్ కట్టుకొని అక్కడ సెప్టిక్ ట్యాంక్ కట్టినా కూడాను ఇటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ రెండిటిని అరికట్టాలంటే మధ్యలో కాంపౌండ్ వాల్ ఉండాలి. ఈ కాంపౌండ్ వాల్ అనేదేంటంటే, మన దేహం బహిర్గతం కాకుండా ఉండడం కోసం ఆ భగవంతుడు దుస్తులెలాగిచ్చారో అలాగా. యుద్ధ రంగానికి వెళ్ళే భటుడికి చేతిలో డాలెంత అవసరమో, ఇంటికి ప్రహరీ గోడ కూడా అంతే అవసరం. అక్కడ కుడ్డివేద దోషాలే గాని, గృహ కత్తెర యోగాలే గాని, గృహ శల్య దోషాలే గాని, లేకపోతే మన వీధి శూలలే గాని, వీధి మింగుట గాని, ఆ! వీధి చూపు గాని పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రాహువు కనుక లగ్నంలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వీధి సూరకు సంబంధించిన స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని ఏదో ఒకటి ఉంటది. ఉండకుండా ఉండదు. కాబట్టి వాటిని అమ్మేయండి. పూర్తిగా రోడ్లు నిర్మాణం కాని స్థలం గాని ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది. అవి తీసేయండి. ఒకవేళ అటువంటి స్థలాల్లో కనుక మీరు నివసిస్తూ ఉంటే వెంటనే వెకేట్ చేయండి. సొంత స్థలము మా తాతగారిచ్చారు, మా ముత్తాత గారిచ్చారు, జ్ఞాపకార్థం అనుకుంటే, వాళ్ళు చనిపోయి ప్రశాంతంగా ఉన్నారు. బతికుండి మీరు ప్రశాంతంగా ఉండకుండా పోవడానికి కూడా అదే కారణమవుతుంది. కాబట్టి మీ తాతగారు, ముత్తాత గారైనా సరే, నా మనవడు బాగుపడాలని కోరుకుంటారు గానీ, పతనం అయిపోవాలని కోరుకుంటారా? కోరుకోరు. మొన్న ఈ మధ్య కాలంలో గుడివాడెళ్ళాను. ఎళ్తే అక్కడ కూడా ఇదే ఇది. మా తాతగారు సంపాదిచ్చారండి అన్నారు. నేనదే అడిగాను. మీ తాతగారు మీరు అడుక్కు తింటా ఉంటే ఆయన ఇష్టపడతాడా అని అడిగా. ఎందుకు ఇష్టపడతాడండి అన్నాడు. అదే చెప్తున్నాను. ఉన్న స్థలాన్ని ఈ స్థలంలో ఇల్లు కట్టడమే తప్పు. దానికేమో దక్షిణ నైరుతిలో కట్టేశారు. కాబట్టి పూర్తిగా ఇల్లు ఆగిపోయింది. దీంట్లో తినటానికి తిండి లేక నానా బాధలు పడుతున్నారు. ఇల్లు ఖాళీ చేసి బయటికెళ్ళిన తర్వాత ఉపశమనం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ స్థలాన్ని మీరు అమ్మేసుకోండి. అమ్మేసుకొని వేరే చోట అభివృద్ధి చెందండి అని మీ తాతగారు నా ద్వారాగా అనే భావన మీలో ఉంటే ఆ పని చేయండి. లేదు మా తాతగారు అడుక్కోమని చెబుతున్నాడు కాబట్టి మేము అదే ఉంచుకుంటామంటే చేసేదేమి లేదు. ఓకేనా అండి? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ వచ్చాను. ఏఆర్సి 19K అని ఉంది. ఏఆర్ అని ఉంది. నమస్కారం గురుగారు, పుట్టిన తేదీ 22/9/1986, పుట్టిన సమయం 2 గంటలు AM, హైదరాబాదు, తెలంగాణ. ఫ్యామిలీ జాబ్ ఫ్యామిలీ జాబ్ అని అడిగారు. మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అయ్యింది. జాబు చేయలేదు. జాబు యోగం ఉందా? నేను ఎంసీఏ చదివాను. ఇప్పుడు జాబు చేయాలనుకుంటున్నాను. అసలు చూద్దాం. అసలు దీని పరిస్థితి ఏంటనేది చూద్దామండి. 1986 రాసుకోండమ్మా. 1986 9వ నెల 22వ తారీఖు. ఈ 22వ తారీఖులోనే ఉందండి. మీరు ఎప్పుడు యూటర్న్ తీసేసుకుంటారో మీకే తెలియదు. 22వ తారీఖు అంటే రాహు. రాహు వెళ్తా వెళ్తా గవర్నమెంట్ యూటర్న్ తీసేసుకుంటాడు. ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. కానీ మానసిక క్షోభ అయితే అనుభవించక తప్పు. ఉమ్. 22 22/9/1986 సెప్టెంబర్ 1986. ఓకే. టైం టైం వచ్చేసి 2 గంటలు తెల్లవారుజామున AM. ఎవరే? హలో, लाइन में रहो. क्या बोल? अरे अरे फोन रख रहे. 1986 22వ తారీఖు సెప్టెంబర్ తెల్లవారుజామున 2 గంటలకి. సో భరణి నక్షత్రంలో పుట్టారండి. ప్రస్తుతానికి లగ్నానికి గత 2 సంవత్సరాల నుంచి అయితే దరిద్రంగానే ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడే పూర్తి గుడి దానికంటే మెల్లది బెస్ట్ అన్నట్టుగా మీకు ఆ భావన కలగడానికి కూడాను 2/6/2026 నుంచి మొదలయ్యింది. అయితే సూర్యుడు, బుధుడు, కేతువు కలిసి ముగ్గురు ధర్నా చేస్తూ మూడో భావంలో ఉన్నారు. మీరు బొంగరం తిరిగినట్టుగా ఉండే జాబ్ ఎతుక్కుంటే చాలా మంచి ఫలితాలొస్తాయి. లేకపోతే కొంచెం కష్టమే. 10వ భావంలో చంద్రుడు, గురువు కూడా అష్టమ స్థానంలో పడిపోయారు. సో ఈ లగ్నానికి షష్టాధిపతి, భాగ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో గాని, మ్యానుఫ్యాక్చరింగ్‌లో గాని, లేకపోతే సాఫ్ట్‌వేర్ డిజైనింగ్‌కి సంబంధించింది గాని, ఏదైనా సరే మీడియేటర్‌గా ప్రయాణాలు చేస్తూ ఉంటేనే మీ యొక్క లైఫ్ చాలా బావుంటది. లేకపోతే ఇబ్బందిదాయకమైన వాతావరణం వచ్చేస్తది. అయితే ఇంకా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడం కోసం 2/6/2026 కాడ నుంచి కరెక్ట్‌గా 1 నెల 10 రోజుల తర్వాత నుండి మీ యొక్క ఆలోచన విధి విధానం మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, పంచమంలో చాలా చక్కగా శాటర్న్ కూర్చొని మళ్ళీ ఏడవ భావాన్నే చూస్తుంది కాబట్టి, ఏడవ భావం, ఎనిమిదవ భావానికి అధిపతి కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ దానికి విషయంలో గాని, ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో గాని, ఇన్సూరెన్స్ విషయంలో గాని, లేకపోతే హాస్పిటల్‌కి సంబంధించిన విషయంలో గాని, అన్ని విధాలుగా మీకు అనుకూలించే రోజులు దగ్గర పడినియి అని అనటంలో తప్పేమీ లేదు. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. అలాగే మీ యొక్క తండ్రి గారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, అబార్షన్స్ గాని జరుగుంటాయి. ఒకసారి రాహుకేతుల పూజ చేయించుకుంటండి. చేయించుకొస్తే మీకు మీ పరిస్థితి కూడాను చాలా చక్కగా మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రాహు మహాదశ జరుగుతుంది. ఆ రాహు మహాదశలో ఇవి తప్పనిసరిగా చేయాల్సిందే. మీ పితృదేవతలకి ఒక ఇద్దరికి భోజనాలు పెట్టే అవకాశం కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందే. అలాగే నాగసింధూరం ధరించాల్సిన
ఆవశ్యకత ఉంది కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. జగదీష్ గారు, మీరు అడుగుతున్న ప్రశ్న అడక్క ముందే లింక్ కట్ అయిపోయింది అన్నారు. సార్, మీరు అందుకనే ప్రశ్నలు రాసుకుని ఉంచండి. సండే రోజున మీరందరూ జాయిన్ అయిన తర్వాత హ్యాండ్ రైజ్ చేయండి. దాంట్లో బొమ్మ ఉంటది, హ్యాండ్ రైజ్. ఇలా హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళది వెంటనే నేను పిలుస్తాను. వారి యొక్క వారి యొక్క ప్రశ్న ఏంటి, నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు తెలియపరుస్తాను. అలాగే ఎవరైతే ఫ్రీ సండే క్లాసుల్లో జాయిన్ అవుతారో, ఫస్ట్ జాయిన్ అయిన ఎమ్మటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మ్యూట్‌లోకి వెళ్ళిపోవాల. మ్యూట్‌లోకి వెళ్ళకపోతే ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీరు, అలాగే చికెన్ తెచ్చాను, మటన్ తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చానని మీ గోల ఇక్కడ రికార్డ్ అవుతది. అయ్యి నేను మళ్ళీ యూట్యూబ్‌లో పెడితే ఇదేంట్రా గోల అని అనుకునేవాళ్ళు చాలా మందుంటారు. ఫస్ట్ మన మూలంగా ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకూడదు అనే భావంతో మీరుండండి. మ్యూట్‌లోకెళ్ళిపోండి. హ్యాండ్ రైజ్ చేయండి. నేను పిలుస్తాను. మీ ప్రశ్న చెప్తారు గానీ, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే సండే క్లాసుల్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు, నా యొక్క ఫోను నంబర్ 9676159759కి సండే ఫ్రీ క్లాస్‌కి అటెండ్ అవుతాము అని మీరు మెసేజ్ పెట్టండి. నేను ఆ మెసేజ్ చూసుకొని మీకు సండే క్లాస్‌లో పార్టిసిపేట్ చేయడం కోసం మీకు గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుద్ది. లేదా గ్రూప్‌లో జాయిన్ చేయడం జరుగుద్ది. ఒక పూట లేదా ఒక 2 గంటల ముందలే సండే వస్తుందంటే ఒక పూట, లేకపోతే ఒక 2 గంటల ముందల నేను ఈ అనౌన్స్‌మెంట్ ఇస్తాను. ఇన్ని గంటలకి మనకి క్లాస్ ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి అని. ఓకేనా అండి? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.